హాయ్ ఫ్రెండ్స్, వీటిని బాగా గమనించండి. వీటిని ఒట్టి చేపలు అంటారు. వీటిని మొన్న మా తమ్ముడు వైజాగ్ కల్లా వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాడనమాట. సముద్రపు ఒట్టి చేపలు బాగుంటాయని చెప్పేసి తీసుకొని వచ్చాడు. ఈరోజు వీటిని వండుతున్నాము. ముందుగా వీటిని తల భాగాన్ని తీసివేయాలి. ఎందుకంటే తల భాగంలో ఇసుక ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ తల భాగాన్ని తీసివేయాలి. వేసిన తర్వాతనే మనం వంట చేసుకోవాలి. వీటితో పాటు ఇంకొక చేప కూడా తీసుకొని వచ్చాడు. సేమ్ ఇవి కూడా ఒట్టి చేపలే, కానీ ఈ చేప చూస్తుంటే కొద్దిగా మెత్తగా ఉంది. దీన్ని ఒలుస్తుంటే చాలా మెత్తగా వస్తుంటే ఎందుకో నాకు డౌట్ వచ్చి పక్కన పెట్టేశాను. మళ్ళీ చూద్దాం దీని సంగతి అని చెప్పేసి. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయంట నా తమ్ముడు చెప్పాడు, కానీ నేనైతే ఎప్పుడు తినలేదు. సరే వాటిని మళ్ళీ చూద్దామని చెప్పేసి ఈ చిన్న చేపల్ని తల భాగాన్ని పక్కన తీసి మొండాలను పక్కన పెట్టాను చూడండి. ఎందుకంటే చిన్న చేపలు సముద్రంలో కానీ చెరువులో కానీ చిన్న చిన్న మట్టి పిల్లలను తింటూ ఉంటాయి. ఆ మట్టి పిల్లలు తినడం వల్ల దానిలో ఉండే చిన్న చిన్న రాళ్ళు ఆ తల భాగంలో చెవుల వద్ద ఇరుక్కొని ఉంటాయన్నమాట. మనం వాటిని ఇలా వేరు చేయకోకుండా వంటలో వాడుకున్నామంటే వంటంతా ఆ చిన్న చిన్న రాళ్ళతో మన పళ్ళ కింద పడే అవకాశం ఉంది. అందువల్ల తల భాగాన్ని పక్కన తీసి ఇలా సైడ్కి మిగతా భాగాన్ని మనం వండుకుంటే కూర బాగా టేస్ట్గా ఉంటుంది. ఇలా తల భాగం వేరు చేసిన తర్వాత ఇవి చాలా క్లీన్గా ఉన్నాయి అనుకోవద్దండి. వీటిని మనం కొద్దిగా వేడి చేసుకోవాలి. ఇలా చిన్న మంట పైన మనం వేయించుకోవాలి. అలా వేయించడం వల్ల దాంట్లో ఉండే డస్ట్ అనేది కిందికి రాలిపోతుంది అన్నమాట. ఎక్కువ మంట పెట్టడం వల్ల డస్ట్ రాలేదేమో కానీ చేప అనేది మాడిపోతుంది. అందువల్ల మీరు చిన్న మంట పైనే వేయించుకోవాలి. అలా కొంతసేపు వేయించిన తర్వాత దాంట్లో ఉండే డస్ట్ అనేది చాలా వరకు కింద రాలిపోతుంది. మీరు బాగా గమనిస్తే మీకు అది కనిపిస్తుంది. మీకు క్లియర్గా చూపించడానికి నేను ఇంకా కొంతసేపు టైం తీసుకుంటున్నాను. చూడండి ఎలా వేయిస్తున్నాను. మీకు కనపడుతుంది అనుకుంటా కిందంత డస్ట్. బాగా గమనించండి. ఎక్కువ మంట మాత్రం పెట్టుకోవద్దండి. చిన్న మంట పైన మీరు చేసుకోండి. చూడండి ఆ డస్ట్ అనేది ఎలా క్లియర్గా కనపడుతుందో మీకు చూపిస్తాను. చూడండి, చూసారా? అదేనండి డస్ట్ అంతా. ఆ డస్ట్ అంతా వెళ్ళిపోవాలి, లేకపోతే కూర అనేది చెడిపోతుంది. కూర టేస్ట్ అనేది రావాలంటే ఆ డస్ట్ పోవాలి. అలా కొంతసేపు తర్వాత దాన్ని చల్లార్చుకోవాలి. ఒక ప్లేట్లో వేసేసి నేను చల్లార్చుకుంటున్నాను. కింద చూడండి ఆ డస్ట్ అనేది ఎలా వచ్చేసిందో. ఆ డస్ట్ అంతా అలా పోతేనే మనకి కూర అనేది టేస్ట్ బాగుంటుంది. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. అవి చల్లారిన తర్వాత బాగా కడుక్కోవాలి, లేకపోతే దాంట్లో ఉండే డస్ట్ అంతా పోదు కదా. చూడండి నేను ఎలా కడిగేశాను. ఆ మురికి కూడా చాలా, చూడండి ఆ నీళ్ళని ఎలా మురికి అయిపోయాయి. అట్లా 2-3 సార్లు కడుక్కుంటే చేప చాలా టేస్టీగా ఉంటుంది. చేప ఎంత కడిగితే అంత టేస్టీగానే వస్తుందండి. పచ్చి చేప అయినా సరే, ఉట్టి చేప అయినా సరే. మసాలాలకి సిద్ధం చేద్దామా? చూడండి నేను ఎలా చేస్తున్నానో ఒకసారి గమనించండి. తెల్లవాయి పేస్టు, మసాలా బాగా మగ్గిన తర్వాత ఇట్లా ఒట్టి చేపలు వేసుకొని, ఒట్టి చేపల్లో మసాలా బాగా కలవాలి కాబట్టి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనం పెట్టిన మసాలా మొత్తం ఒట్టి చేపలకి బాగా కలిసిపోతుంది. ఎలా కలవాలంటే బాగా ఒట్టి చేప ఏదో మసాలా ఏదో అలా విధంగా కలవాలి. ఇలా కలిసిన తర్వాత ఒట్టి చేప బాగా ఉడకాలి కాబట్టి వాటర్ పోసి మరి ఒకసారి అలా కలుపుకోవాలి. ఎక్కువ కలిపితే చేప పగిలిపోతుంది. ఎక్కువ కలపద్దండి. చేప బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత మనకి సరిపోయేంత కారం వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తింటా అంటే కారం వేసుకోండి, కారం తక్కువ తింటా అంటే కారం తక్కువ వేసుకోండి. దీంట్లోకైతే కారం ఎక్కువ పడితేనే టేస్ట్ బాగుంటుంది. మేమైతే మాకు సరిపోయేంత కారం వేసుకొని బాగా మళ్ళీ ఒకసారి కలుపుకొని, అందులోకి చింతపండు రసం కూడా వేయాలండి. చింతపండు రసం పడితేనే ఆ చేపకు చాలా టేస్ట్ అనమాట. చింతపండు రసం పడకపోతే ఆ టేస్ట్ అసలు ఉండదు. ఖచ్చితంగా చింతపండు రసం వేసుకోండి. వేసిన తర్వాత మరొకసారి అలా కలుపుకున్న తర్వాత అలా మగ్గనివ్వండి. ఎంత మగ్గితే అంత టేస్ట్ అనమాట. బాగా ఉడుకుతుంది. చూడండి ఎన్ని వాటర్ పోసింటే ఎంత మగ్గిపోయింది కదా. చింతపండు రసం పోసాము. అలానే పెట్టేసి మరి కొంతసేపు మగ్గని అని చెప్పేసి దాన్ని అలా వదిలేసేసాము. అయినా ఆ టేస్టే వేరండి ఒట్టి చేపల కూర. చూడండి ఎలా ఉడుకుతుందో. బాబా చూస్తుంటే గుమగుమలాడుతుంది, నోరు ఉడుతుంది. నేను ఆల్రెడీ తినేశాను. ఈ వీడియో మీకోసం పెడుతున్నాను. మీరు కూడా ట్రై చేయండి. చూస్తుంటే నాకు మరి ఇంకోసారి చేసుకోవాలనిపిస్తుంది.
దీని కాంబినేషన్ చపాతీ చేసుకుందామని చెప్పేసి చపాతీని కూడా చేసుకుంటున్నాము. తలా 2 చపాతీలు చేసుకొని తిందామని చెప్పి చేసేసాము. చపాతీలో తింటుంటే నా సామిరంగా ఆ టేస్టే వేరండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా చపాతీలో తింటాంటే అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం టేస్ట్ చూడండి. ఎలా ఉందో కదా టేస్ట్. నాకైతే సూపర్ అనిపించింది. మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి.